అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఇందిరా మహిళా శక్తి స్కీమ్‌నైతే ప్రారంభించడం జరిగింది. మరి మహిళలకు అనేక వరాలు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం మహిళల కోసం ముందడుగు వేస్తుందని అనేక పథకాలను అమలు చేస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు అతి తక్కువ వేతనాలు అయితే అందుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు గానీ, ఆయాలు గానీ, ఆశా కార్యకర్తలు గానీ, ఇతర కేజీబీవీలు, ఇతర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న మహిళలందరూ గూడా అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. మరి వారికి కూడా కనీస వేతనాలు అమలు చేసే ప్రకటన ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తే బాగుండేది. కాకపోయినా గానీ ఇంకా బడ్జెట్ కూడా ముందుంది కాబట్టి బడ్జెట్‌లోనైనా మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు, ఆశా కార్యకర్తలకు, ఇతర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులందరికీ కూడా మరి కనీస వేతనాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి, నిధులు కేటాయించాలి. అప్పుడే మహిళా సాధికారిత అనేది సాధ్యమవుతుంది. ఇక్కడ ఇందిరా మహిళా శక్తి మిషన్‌కి సంబంధించి ఇక్కడ ముఖ్యమైన విషయాలైతే చూద్దాం. ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు, మహిళలను కోటీశ్వరులను చేస్తాం, వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు సహకారం చేస్తాం. మహిళా శక్తి బస్సుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ అయితే ఇక్కడ ప్రకటిస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇక చూస్తే వచ్చే ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్. రాష్ట్రానికి చంద్రగ్రహణం వీడింది, మంచి రోజులు వచ్చాయి. ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఇందిరమ్మ పాలన మొదలైంది. అన్నగా మాటిస్తున్న మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తా, అన్ని రంగాల్లో సాధికారిత సాధించేలా పనులు. నేటి మహిళలు వంటింటి కుందేళ్లు కాదు, ఆర్థిక శక్తిని బలోపేతం చేసే వీర నారీమణులు. దేశాభివృద్ధి వారి భాగస్వామ్యం అవసరం. మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక మహిళలకు ఏ పాత్ర ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల భాగస్వామ్యం పెరగాలి. మరి ఉద్యోగాలు, రాజకీయాల్లో కూడా మహిళలు కూడా రావాలి. మహిళలకు ఐఏఎస్ అయినా, మంత్రులైనా అవకాశం వచ్చినా వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకొని నిలబడుతున్నారు. మహిళలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఆడబిడ్డలు అనా పైసా లేకుండా, గుడికి పోయినా ఖర్చు లేకుండా చేసినాం. ఇక మీ అండగా నేనున్నా, తలెత్తుకు బతకండి, మీ కుటుంబ సభ్యుడిగా బాధ్యత తీసుకుంటా. ఇప్పుడు బస్సులు, త్వరలో రైస్ మిల్లులు, గిడ్డంగులు కూడా మీకే. ఐకేపీ ఆధ్వర్యంలో అన్ని పంటల కొనుగోళ్లు మీకే. ప్రభుత్వ స్థలాలు ఇస్తాం, బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం. నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు మీకే. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా డ్వాక్రా ఉత్పత్తుల వ్యాపారాలు. $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంలో మహిళల భాగస్వామ్యమే కీలకం. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ ఇందిరా మహిళా శక్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ఘాటుగా మహిళలకు సపోర్టుగా నిలబడడం జరిగింది. ఇక సాధికారత సాధించి చట్టసభల్లోకి రండి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మా ఆడబిడ్డలు రాణి రుద్రమలు, పందికొక్కులకు, దొంగలకు బుద్ధి చెప్తాం. ఆర్థిక సుస్థిరతలో మహిళలే కీలకం. స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే తొలిసారి మహిళా శక్తి బస్సులు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక మహిళా సంఘాల స్టాళ్లు కూడా సందర్శించడం జరిగింది. ఇక అదేవిధంగా అదానీ, అంబానీలతో మన ఆడబిడ్డలు పోటీ పడాలి. అప్పుడే తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం. 1000 ఎలక్ట్రికల్ బస్సులకు ఆడబిడ్డలకు యజమానులు చేశాం. ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాలతో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి, రేవంత్ స్ఫూర్తి. మహిళా దినోత్సవ సభలో సీఎం రేవంత్ 22,000 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు అందజేతాం. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ ఆవిష్కరణ. చాకలి ఐలమ్మ వర్సిటీలో 550 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఇక సోలార్ విద్యుత్ ఒప్పందం, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా మహిళలకే ఇస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే ఇక ప్రతిపక్షానికి చెందినటువంటి మహిళలకు ఇచ్చిన మాట ఏమైంది? కాంగ్రెస్కు బండి సంజయ్ ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేడు అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని ఇక్కడ బండి సంజయ్ తీవ్రంగా ఆరోపించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కోతల ప్రభుత్వం ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం. దాదాపు ఎన్నికల సమయంలో ఏటా 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తామని ఇచ్చిన హామీ నేడు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కోతలే తప్ప సంక్షేమం ఉండదని, చేసింది గోరంతా, చెప్పేది కొండంతా అని చెప్పారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామని, ఇప్పుడు దాదాపు 37,500 ఒక్కొక్క మహిళకి బాకీ పడ్డారని ఇక హరీష్ రావు అయితే సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు మహిళలను దారుణంగా మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కేసీఆర్ ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమం, సాధికారిత పథకాలకు మంగళం పలికిందని విరుచుకుపడ్డారు. ఇక ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల వారైతే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా మరి మహిళలకు సంబంధించి ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక సాధికారత సాధించడానికి మరి ప్రభుత్వాలు అయితే ముందుకు రావాలి. మరి మహిళా దినోత్సవ సందర్భంగా మరి మహిళలకు సంబంధించి కనీస వేతనాలు, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, ఆశా కార్యకర్తలు ఈ విధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగులందరికీ కూడా మరి కనీస వేతనాలు అమలు చేసే విధంగా ప్రకటన ఇస్తే చాలా మంచిగా ఉండేది. ఇక సరే, ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్లో అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే చేయాలి, నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఇక వివిధ వర్గాల ప్రజలకు కూడా ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇస్తున్నారు, స్వయం సహాయక సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ఈ విధంగా వివిధ వర్గాల మహిళలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కాబట్టి అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న చిన్న చిన్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వం మరి వారి ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించాలి.
ఖాళీగా ఉన్న మహిళలకు సంబంధించి ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు, ఇక మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రతి పోస్టు ఖాళీగా ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ అన్నింటినీ జాబ్ క్యాలెండర్‌లో పెట్టి టైం ప్రకారం భర్తీ చేస్తే మహిళలందరికీ కూడా చాలా ఆర్థిక స్వావలంబన కలిగి వారు ఆర్థికంగా పరిపుష్టి చెందే అవకాశం ఉందని కోరుకుంటూ మరి వెంటనే మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థాంక్ యూ.